ब्रोचे वरे वरे ब्रोचे वरे वरे रघुपते ब्रोचे वरे वरे निनुविन ब्रोचे वरे वरे श्रीरामनेन ऋण ब्रोचे वरे वरे सकल लोकनायक ब्रोचे वरे वरे नरवर नीसर ब्रोचे वरे वरे रघुपते ब्रोचे वरे वरे। శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ బ్రోచేవారెవరే అన్న కీర్తన రంజని రాగంలోది త్యాగరాజస్వామి వారి కృతి అన్నమాట. నిన్న మనం బ్రోచేవారెవరురా అన్నది ఖమాస్ రాగంలో విన్నాం. ఈరోజు రంజని రాగంలో త్యాగరాజస్వామి వారి ఈ కీర్తనను విన్నాం మనం. రెండు కూడాను చాలా చక్కగా పాడి వినిపించారు మనకి పావని. మరోసారి ఆ అమ్మాయికి అభినందనలు తెలుపుతూ యోగ వాసిష్టంలో మనం ఉత్పత్తి ప్రకరణలో నిన్న 1+1 అంటే 2 అన్న దాంట్లో ప్లస్ అన్నది మన భావం మాత్రమే, భ్రాంతి మాత్రమే. గణిత శాస్త్రంలో మనం చూసే ఈ ప్లస్ నిత్య జీవితంలో మనకి కనిపించే మాయ అన్నది ఇక్కడ సరిగ్గా సరిపోతుంది అంటున్నారు. దీన్ని ఇంకొంచెం ముందుకి మనం చెప్పుకుంటూ సత్ అన్న పదార్థం ఏదైతే ఉందో ప్రపంచంలో, ఎలా అయితే కళ వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలా మిగిలిపోయి ఉన్నామో అలాగా ఈ ప్రపంచం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయిన వస్తువే సత్ అన్నది. ఆ సత్తుకి ప్లస్గా సంకల్పాన్ని జోడిస్తే హిరణ్యగర్భుడు అవతరించాడంటూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో మనం వింటాం అన్నమాట. దాన్నే కథలో మనం వినబోతున్నాం. ఇప్పుడున్న సృష్టి అంతా లయించిపోయి కేవలం పరిశుద్ధ సత్పదార్థం మిగిలిందనుకుంటే ఆ సత్పదార్థమే మాయా సంకల్ప స్పర్శ వల్ల హిరణ్యగర్భుడుగా రూపొందింది అంటూ చెప్పారు. ఈ మాట మనకి సరిగ్గా అర్థం అవ్వటం లేదు. మధ్యలో ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ మాయ అన్నది వేదాంత శాస్త్ర పరిభాషలో సమాధానం చెప్పుకునే బదులుగా మన గణిత శాస్త్ర పద్ధతిలో సమాధానం కోసం అన్వేషిద్దాం అంటున్నారు. సత్పదార్థ మాయా సంకల్ప స్పర్శ వల్ల హిరణ్యగర్భుడయింది అన్నారు. అంటే సత్ ప్లస్ సంకల్పము ఈక్వల్ టు హిరణ్యగర్భుడు. దీనిలో సత్ అనేది ఎల్లప్పుడూ ఉండేది, సంకల్పం అనేది పునఃసృష్టి సంస్కారం వల్ల వచ్చి చేరేది. కాబట్టి సత్ ప్లస్ సంకల్పము అంటే 1+1 అన్నట్లుగా ఉంది. గణితంలోని ప్లస్సే వేదాంతంలోని మాయ అన్నది ఇక్కడ మళ్ళీ తేల్చుకున్నాం మనం. ఎలాగైతే ప్లస్ మొదట ఒకటి కానీ రెండవ ఒకటి కానీ ముట్టుకోదో, అలాగే మాయ మధ్యలో ఉన్న ఈ ప్లస్ మాయ అయితే అది కూడా సత్తుని కానీ సంకల్పాన్ని కానీ ముట్టుకోదు. అది ద్రష్టను ఆశ్రయించి ఉంటుంది, ఉండి సత్తుని సంకల్పాన్ని ఆవరిస్తుంది. ప్లస్ అనేది ప్రత్యేకంగా పదార్థం ఎలా కాదో అలాగే మాయ కూడా ప్రత్యేకంగా పదార్థం కాదు. ఎలా అయితే ప్లస్ అనే భావనను మన ద్రష్ట యొక్క మనస్సులోనే సృష్టి చేసుకుంటాడో, అలా చేసి కూడా 2 అనేది మనస్సు కంటే వెలుపల ఉన్నట్టు భ్రాంతి కలిగిస్తుందో, అదే రీతిగా మాయ హిరణ్యగర్భుడు అనే దృశ్యాన్ని ద్రష్ట యొక్క హృదయంలో సృష్టి చేసి ఆ హిరణ్యగర్భుడు ఎక్కడో దూరంగా 7 లోకాలకు అవతల ఉన్నట్టుగా భ్రమ కలిగిస్తుంది. ఇలా మాయా సంబంధం వల్ల పుట్టిన హిరణ్యగర్భుడు ఈ ముల్లోకాలను మళ్ళీ సృష్టి చేస్తున్నాడు. ప్రపంచ సృష్టి జరిగే విధానం కూడా ఇదే అని ఈ ప్రకరణ యొక్క మొదటి సర్గలో వశిష్ఠ మహర్షి తేల్చి చెప్పేశారు. ఈ విషయం స్పష్టంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు కదూ. కొంతవరకు అర్థమైంది అనిపించినా కూడా నమ్మబుద్ధి కావట్లేదు కదా. ఇది ఇలా ఉంటుందని వశిష్ఠ మహర్షికి తెలుసు. అందుకని ఈ విషయాన్ని మొదట 12 సర్గల్లో వివరించి 13వ సర్గలో అసలు విషయాన్ని బయటపెట్టారు. మనం ముందుగా 13వ సర్గ
విషయాన్ని అందుకుని ఆ తర్వాత వెనక సర్గలకి వస్తే తేలిగ్గా అర్థమైపోతుంది మనకి. మొదటి సర్గలో వశిష్ఠుల వారు ఏమన్నారంటే, మొదట కేవలం సత్పదార్థం ఉంది, రెండవది దానికి మాయాస్పర్శ వల్ల పూర్వ సంకల్పం మేల్కొంది, దానివల్ల హిరణ్య గర్భుడనే మొదటి జీవి పుట్టాడు, ఇతన్నే ముల్లోకాలు సృష్టి చేశాడు. హిరణ్య గర్భోత్పత్తికి మూలమైన మాయ ఈ సృష్టిలోని జీవుల బుద్ధులను ఆశ్రయించుకుని ఉంది. ఇది వశిష్ఠ మహర్షి చెప్పేసింది. దీన్ని గనక మనం మ్యాథమెటిక్స్ పరంగా చూస్తే సత్ ప్లస్ సంకల్పము ఈక్వల్ టు హిరణ్య గర్భ సృష్టి అన్నాం. దీనిలో ఉన్న ప్లస్ ద్రష్ట యొక్క మనస్సుని ఆశ్రయించి ఉంది అని అనుకున్నాం. ఇక్కడ ద్రష్ట అంటే ఎవరు? సృష్టిలో ఉన్న మనమే. మాయ మన మనస్సుని ఆశ్రయించి ఉండి సృష్టికర్తను సృష్టి చేసిందా? ఇదెక్కడ మాట? సృష్టికర్త ఏదో మాయను ఉపయోగించి నన్ను సృష్టి చేశాడు అంటే బాగుంటుంది, కానీ నేను మాయతో కలిసి లేదా మాయ నాతో కలిసి సృష్టికర్తనే సృష్టించింది అంటే అది ఎలా కుదురుతుంది? అదే మన ప్రశ్న. దీనికి సమాధానం 13వ సర్గులో వశిష్ఠ మహర్షి ఏమని చెప్తున్నారంటే, ఒకసారి నువ్వు ఈ స్వప్నలోకంలోకి వెళ్ళవయ్యా, వెళ్ళి అక్కడ కూర్చుని ఆలోచించు. నీ స్వప్నలోకానికి నువ్వే రాజువి. నీకో రాజ్యం, పంచభూతాలు, గుళ్ళు, దేవుళ్ళు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడాను స్వప్న ప్రపంచంలోనే ఉన్నాయి. అక్కడ నీతో పాటు అనేక మంది జీవులు కూడా ఉన్నారు. ఈ లోకము, ఈ జీవులు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? నిద్రపోతున్న నీలోంచి వచ్చారనే చెప్పుకోవాలి. ఇప్పుడు స్వప్నలోకంలో ఉన్న రాజుగా కాసేపు ఆలోచించి చూడు. ఆ రాజు అక్కడ కూర్చుని ఈ సృష్టి ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచన తెగక ముందే నీకు మెలకు వచ్చేసింది. నీకు ఆ స్వప్నలోకము, స్వప్నరాజుకు సంబంధించిన ఆలోచనలు అన్నీ గుర్తుకొస్తాయి. ఒకవేళ ఏదో విచిత్రం జరిగి ఆ స్వప్నరాజు బ్రతికి నీ దగ్గరికి వచ్చి, అయ్యా మా స్వప్నలోక సృష్టి ఎలా జరిగిందండి అని నిన్ను అడిగాడనుకో, నువ్వేం చెప్తావు? ఏం చెప్పగలవు? అంతా నా మనస్సులోనే జరిగిందయ్యా, అంతకంటే వేరే ఎక్కడా ఈ సృష్టి జరగలేదు అని నువ్వు చెప్తున్నావా లేదా? స్వప్నరాజు అప్పుడు నిన్ను అడుగుతాడు, నీ మనస్సు యొక్క పరిమాణం ఎంత అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి? ఈ మహాసృష్టితో పోల్చి చూస్తే నీ మనస్సు యొక్క పరిమాణం అణుతుల్యం అని చెప్పక తప్పదు. ఆ మాటే చెప్తావు. వెంటనే ఆ స్వప్నంలో వచ్చిన రాజు, అయ్యా మా లోకం కోట్ల కోట్ల మైళ్ళు కనబడుతోంది, అంతటి విశాలమైన ఈ లోకంలో అణుతుల్యమైన మీ మనస్సు యొక్క గర్భంలో ఎలా ఉంది? ఇలా మాట్లాడతారేంటండి అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్తావు? ఒరే వెర్రివాడా, ఎన్ని కోట్ల మైళ్ళున్నా నీ ప్రపంచము నువ్వు లేనివాళ్లేనయ్యా. ఈ వైశాల్యమంతా నీ భ్రాంతి. నీ స్వప్నలోకపు కోట్ల కోట్ల సంవత్సరాల చరిత్ర అంతా కూడాను భ్రాంతే. అదంతా నా మనస్సులో నిమిషంలో జరిగిపోయింది. కనుక నీ స్వప్నలోకంలో నువ్వు అనుభవించిన 3 డైమెన్షన్లు అబద్ధమే, 4వ డైమెన్షన్ అయిన కాలము అబద్ధమే అంటావు. అంటే నీ స్వప్నలోకంలో నువ్వు చూసిన ప్రదేశము, నువ్వు అనుభవించిన కాలము ఈ రెండూ లేనివే అని మనం చెప్పాల్సి వస్తుంది కదా. ఎవరైతే కలగన్నారో వాళ్ళు. ఆ స్వప్నరాజు ఒప్పుకుంటాడా మరి? ఏమంటాడు? మరీ అంత అన్యాయంగా మాట్లాడకండి. నా లోకంలోని దేశం, కాలం 2 అబద్ధాలైతే నేను ఎలా ఉన్నానండి? నేను నా కళ్ళతో చూస్తున్నాను ఆ దేశాన్ని, ఆ కాలాన్ని. మీరు నన్ను కళ్ళలో చూసిన గుర్తుందా లేదా? మీరు స్వయంగా నన్ను చూసి కూడా నేను మా లోకం మీకు గుర్తుండి కూడా నువ్వు లేవు, ఈ లోకం లేదు, పొమ్మంటారు. ఇదేం ధర్మం అండి అని నెగ్గదీశాడు. అప్పుడు అక్కడున్న నువ్వు ఏం చెప్తావు? నిన్ను నీ లోకాల్ని చూసిన మాట నిజమే, ఆ మాట నాకు గుర్తున్న మాట నిజమే. అయినా సరే నువ్వు నీ లోకం లేవయ్యా. ఎందుకంటే కోట్ల మైళ్ళ విశాలం గల నీ లోకం, కోట్ల సంవత్సరాల చరిత్ర గల నీ లోకం నా మనస్సులో నిమిషంలో పుట్టి జీవించి మళ్ళీ లయమైపోయింది. మీ లోకంలోనే ఒక అణువును తీసుకో, ఆ అణువులోకి చిన్న చిల్లి పెట్టు, ఆ చిల్లిలోంచి లోపలికి వేలు పెట్టు. లోపల మైళ్ళ కొద్దీ వైశాల్యం గల గుహ ఉంది అని అనిపిస్తే దాన్ని నువ్వు నమ్ముతావా? ఏదో పిచ్చి ఊహలాగా వదిలేస్తావా? ఆ ఊహ నీకు వచ్చినా సరే అణువు యొక్క గర్భంలో మహాగుహ ఉండడం అసాధ్యం. కనుక ఆ ఊహే తప్పు అని వెంటనే నిర్ణయం చేస్తాం.
అలాగే నేను చెప్తున్నాను. నా మనస్సు అనే అణువులో బ్రహ్మాండమైన నీ స్వప్నలోకం నాకే కనిపించింది. ఆ కనిపించినప్పుడు అది నా మనస్సు అనే అణువులో ఉంది. ఆ విషయం నాకు గుర్తుకు రాలేదు. అందువల్ల ఆ లోకం అంతా సత్యమే అని అప్పుడు నేను నమ్మాను. నువ్వు కూడా అలాగే నమ్ముతున్నావు. నువ్వు ఇంకా నమ్ముతూనే ఉన్నావు. కానీ నేను మాత్రం ఇప్పుడు ఆ స్వప్నలోకమంతా నా మనస్సు అనే అణువులోంచి జన్మించి జీవించి లయం అయిపోయిందని తెలుసుకోగలిగాను. ఇలా తెలుసుకున్నాను గనుక ఇక నాకు దాని మీద సత్యత్వ బుద్ధి లేదు. అంటే అది సత్యం అనే ఆలోచన లేదు. నీకు ఆ జ్ఞానం ఇంకా కలగలేదు కనుక నీకు నీ లోకమే సత్యం అనే ఆలోచన పోవడం లేదు అంటూ బోధిస్తావు. అవునా కాదా? అది విని మళ్ళీ ఆ స్వప్నరాజు ఏమంటాడు? అయ్యా, మా లోకంలో కొండలు, నదులు, రాజ్యాలు, సముద్రాలు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ ఉన్నాయి కదండీ. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కోట్ల కొలది జీవులున్నాయి, జంతువులున్నాయి, జడ పదార్థాలున్నాయి. ఇవన్నీ పుట్టాయని ఎలా పుట్టాయంటారు అని అడుగుతాడు. దానికి సమాధానం నువ్వు మళ్ళీ ఏం చెప్తావు? స్వప్నరాజా, నీ లోకంలోని చేతనా పదార్థాలు, జడ పదార్థాలు అన్నీ కూడా నేనేనయ్యా. నాలోంచే పుట్టాయి, నాలోనే కలిసిపోయాయి. చెప్తున్నాను కదా అది నా స్వప్నం అని అంటాడు. అప్పుడు స్వప్నరాజు మళ్ళీ అడుగుతాడు, అయ్యా, మీరవన్నీ సృష్టి చేశారు కదా, ఆ సృష్టికి ముడి సరుకులు మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? దాని సోర్స్ ఏంటి అని అడిగారు. అప్పుడు మళ్ళీ మనం దానికి సమాధానం ఏమని చెప్తావు? ముడి సరుకు లేదు, మన్ను లేదు, ఉన్నది నా మనసు ఒకటే. అదే స్వప్నలోక సృష్టి అంతా కూడాను. వేరే ఏ సహాయం లేదయ్యా అన్నాడు. అప్పుడు స్వప్నరాజు మళ్ళీ అడుగుతాడు, ఏమని? అయ్యా, మీ మనస్సేమో చేతన స్వరూపంగా ఉంది. దానిలోంచి నాలాంటి స్వప్నలోక చేతన జీవులు జన్మించారంటే కొంత నయం. మా లోకంలోని జడ పదార్థాలు కూడా చేతనాత్మకమైనవే కదా, అవి నీ మనసులోంచి పుట్టాయంటే ఎలా నమ్మడం అన్నారు. అప్పుడు మళ్ళీ సమాధానం నువ్వేం చెప్తావు? ఓ స్వప్నరాజా, నీ స్వప్నలోకం సత్యలోకం అయితే దాంట్లో చేతనాలు ఎలా పుట్టాయి, జడాలు ఎలా పుట్టాయి అని ఆలోచించవచ్చు. నా మనస్సనే అణుగర్భంలో కనిపించిన నీ బ్రహ్మాండమే బ్రహ్మాండమైన అబద్ధమైతే అక్కడ కనిపించిన జడచేతనాలు రెండూ లేనివే కదయ్యా. అవి చేతనాత్మకమైన నా మనస్సులోంచి కేవలం ఒక భ్రాంతిగా, ఒక ఇల్యూజన్గా మాత్రమే దర్శనం ఇవ్వడంలో ఇబ్బంది ఏం లేదు కదా. ఈ ఇల్యూజన్ అనేక చిత్రాలు చేస్తుంది కదా అంటాం. అప్పుడు స్వప్నరాజు చాలా లోతుగా ఆలోచించి చివరికి ఇలా అన్నాడు, అయ్యా, మీకు మెలకువ వచ్చాక మా లోకం అంతా అసత్యం అని మీకు తెలిసిపోయింది. మీకు మెలకు రాక మునుపు ఓ సంగతి ఉంది కదా, అది ఆలోచించండి. ఆ సమయంలో మా లోకంలోని కోట్లాది కొలది జీవుల పరిస్థితి ఏమిటి అన్నాడు. అప్పుడు నువ్వు కొంచెం జారిపడి ఇలా చెప్తున్నావు వాడికి, ఓ స్వప్నరాజా, నిజం చెప్పక తప్పదు. మీ లోకంలో ఉండే కోట్లాను కోట్ల జీవులు మనస్సులన్నీ కలిపితే ఆ సమష్టి మనస్సు నేనే. నిజానికి మీ సమష్టి మనస్సంతా కలిపినా సరే నాలో ఒక అంశం అవుతుందేమో కానీ పరిపూర్ణంగా నేను అని చెప్పేందుకు వీలు లేదు కదా. మీ లోకంలోని సమష్టి మనస్సే కాదు, అక్కడ జడ పదార్థం మొత్తం కలిపిన జడ సమష్టిని కూడా నేనే. మీ చేతన సమష్టి, మీ జడ సమష్టి, ఈ రెండూ కలిపి కూడా నాలో ఇసువంత మాత్రమే, అంశమే అది. మీరంతా దాన్ని అనుభవించే సమయంలో కూడా అదంతా లేని పదార్థమే. నిజంగా ఉన్న పదార్థమైతే అంతటి బ్రహ్మాండమైన లోకం నా మనస్సు అనే అణుగర్భంలోకి దూరి కూర్చోవడం ఎలా అయినా సాధ్యం అవుతుందో చెప్పు. అయితే నీ దృష్టి నుంచి చూసినప్పుడు నేను నీ లోకానికి సృష్టికర్తని, నీ లోకానికి నేను పరిపాలకుడిని. నీ లోకం చివరికి లయించే లయస్థానం కూడా నేనే. నా దృష్టి నుండి చూస్తే మాత్రం నువ్వు నేనే, నీ శత్రువు నేనే, నీ ఆలోచన నేనే, నీ శత్రువు యొక్క ఆలోచన నేనే. ఎగ్జాంపుల్గా నా పేరు ఏ అనుకో, నీ పేరు బి అనుకో, నీ శత్రువు సి అనుకో. అప్పుడు నా దృష్టిలో ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు సి. ఈ రెండు ఈక్వేషన్లు నిజమైతే బి ఈక్వల్ టు సి అని చెప్పి తీరాల్సిందే కదా. కనుక నా దృష్టిలో
నీ లోకంలోని జీవులందరూ ఒకటే. నువ్వు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే నువ్వు నాకంటే వేరుగా లేవు, నీ లోకం కూడా నాకంటే వేరుగా లేదు. నువ్వు, నీ లోకంలోని జీవులు, నీ లోకం మొత్తం అంతా కలిపి నేనే. నాకంటే భిన్నంగా నీకు అస్తిత్వం లేదు. ఉన్నట్లు కనిపిస్తుంది కదా అంటే ఆ కనిపించడమే భ్రాంతి. నీ లోకంలో ఒక దేశం ఉన్నట్లు, ఒక కాలం ఉన్నట్లు, కొంత జడం ఉన్నట్లు, కొంత చేతనం ఉన్నట్లు, ఇలా భిన్న భిన్నంగా కనిపించడమే భ్రాంతి. సమ్యక్ విచారణ వల్ల నీకు ఈ భ్రాంతి తొలగిపోతే నీ లోకంలో దేశమూ లేదు, కాలమూ లేదు, జడమూ లేదు, జీవులు లేరు. నీ లోకమే లేదు. లేదంటే నాకంటే భిన్నంగా లేదని ఈ స్థితిని నువ్వు పొందడమే మోక్షం అన్నారు. మరి ఇది మనకి ఏమైనా వంట పట్టిందా? ఒక్కసారి మనం కూడా పునశ్చరణ చేసుకుని రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే టాపిక్ని ఇదే ఛానల్లో కలిసి మళ్ళీ ఇంకొంచెం డెప్త్గా దీన్ని ఏ విధంగా ఆలోచించవచ్చు అన్నది తెలుసుకుందాం. రేపు మరొక రామకీర్తనతోటి మన ఈ ఎపిసోడ్ని మొదలు పెట్టుకుందాం. అంతవరకు సెలవు.